కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం 37 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తమ రెండో జాబితాను విడుదల చేసింది. పార్టీ ఎంపీలెవరికీ ఇందులో చోటు దక్కలేదు. ఇప్పటికే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోటీ చేసే 92 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో త్రిపునిథుర, పెరుంబహూర్ మినహా మిగతా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలనే మరోసారి బరిలోకి దించింది. త్రిపురనిథుర ఎమ్మెల్యే కె బాబు పోటీ నుంచి స్వయంగా తప్పుకోగా దీపక్ జాయ్కి టికెట్ ఇచ్చింది. పెరుంబపూర్ ఎమ్మెల్యే ఎల్దోస్ కున్నపిల్లిను పక్కన పెట్టి మనోజ్ మాధవన్ను బరిలో నిలిపింది. అంతకుముందు ఈ ఎన్నికల్లో ఎంపీలను బరిలోకి దింపాలా వద్దా అనే విషయంలో కాంగ్రెస్ మల్లగుల్లాలు పడింది. అసెంబ్లీకి పోటీ చేస్తామని పలువురు ఎంపీలు పట్టుబట్టారు. ఓ దశలో కె సుధాకరన్ రాజీనామా చేసేందుకు సిద్దమవగా అగ్రనేత ఏకే ఆంటోనీ బుజ్జగించడంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అయితే ఎంపీలను అసెంబ్లీ ఎన్నికలకు పంపించి దానివల్ల తలెత్తబోయే ఉప ఎన్నికల్లో గెలవలేకపోతే లోక్సభలో బలం తగ్గిపోతుందేమోనని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. అందుకే శాసనసభ ఎన్నికల్లో ఎంపీలకు అవకాశం కల్పించలేదు.